ఈరోజు మనం ఇంట్లో ఉండే సింపుల్ పదార్థాలతో ఎంతో రుచికరమైన ఆనపకాయ పులుసు తయారు చేసుకుందామండి. పులుపు, తీపి, కారం అన్నీ సరైన మోతాదులో కలిసిన ఈ పులుసు వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఆనపకాయ ముక్కలు పులుసు చేస్తున్నానండి. దానికోసం ఆనపకాయని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నాను, ఒక చిన్న వంకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో పులుసు పెట్టుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయ్యాక ఒక అర స్పూను ఆవాలు, అలాగే ఒక అర స్పూను జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేసుకున్నామండి. మెంతులు బాగుంటుంది టేస్ట్ పులుసుకి. మిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాం. అప్పుడు The Kitchen's Delight. Simple and tasty recipes. పోపు బాగా వేగింది కదండి. ఇదే టైంలో ఆనపకాయలు పెద్ద సైజు ముక్కలుగా తరిగి పెట్టుకున్నామండి. ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక టమాటాని తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకున్నాము. అలాగే ఒక వంకాయ, చిన్న వంకాయ తరుకున్నాము. అది కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం. ఆనపకాయలు కొంచెం మగ్గిన తర్వాత చిన్న సైజు బెల్లం ముక్క వేసుకున్నామండి. మనం తీసుకున్న దానికి సరిపడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్న సైజు చింతపండు అని కూడా వాటర్లో వేసుకుని పిండేసుకుని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందామండి. వేసేసుకొని ఒక 10 minutes మూత పెట్టేసుకుందాం. ఒక స్పూన్నర ఉప్పు, అర స్పూన్ పసుపు వేసుకున్నామండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాము. దాన్ని బాగా కలిసేలా కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా పులుసు ఎంత బాగా ఉడికిందో. దానికి ముక్కలు ఎలా ఉడికాయో ఒకటి తీసి చూద్దామండి. ఇలా ఉడికి కదా, ఈ వరిపిండి కలుపుకునేసరికి పులుసు కరెక్ట్గా రెడీ అయ్యిందండి. ఇది మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఈ ఆనపకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికినాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. అంతేనండి, రుచికరమైన ఆనపకాయ పులుసు చాలా సులభంగా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలతో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.